ఉంటాను అనేసి అన్నాడు. ఉమ్. అమ్మ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు వేరే విధంగా తీసుకోవద్దు. అతను మీతో చెప్పండి. కారులో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మళ్ళీ మీరు శారీరకంగా కలిసారా లేదా? కలిసామండి. రోజు ఇంటికి వచ్చేవాడు. ఉమ్, అతను చాలా ధైర్యంగానే ఇంటికి వచ్చేవాడు. సెల్లార్ లో కార్ పార్క్ చేసేవాడు. ఉమ్, అవి సీసీటీవీ ఫుటేజెస్ లో కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. అతని కార్ అక్కడ పార్క్ చేయటం ఉమ్. అదంతా. మరి అతను మీరు రోజు అలాంటి ఇంటికి వ్యక్తిని వచ్చేవాడు. ఎందుకు రానిచ్చారు? సమాజం ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి. మీరు నేనేమి భయపడ్డాను అని రానివ్వలేదండి. అనుకుంటే అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు రానిచ్చారు మీ ఇంటికి? స్టార్టింగ్ లో అసలు రానివ్వలేదు. తను ఇంటి నుంచి పోయేవాడు కాదు. అసలు ఎన్ని గంటలైనా సరే అలాగే కూర్చుండిపోయేవాడు. నేను తలుపు తీసేంత వరకు అలాగే కూర్చుండిపోయేవాడు. అది మరి పంతమో లేకపోతే నా నా నేను చేసే ఇగ్నోరెన్స్ తట్టుకోలేకో మరి అలాగే ఒక 2-3 అవర్స్ అలాగే కూర్చుండిపోయేవాడు. ఒకరోజు మాత్రం మా ఇంటి తాళాన్ని పగలగొట్టాడు. తన చేతితో పగలగొట్టాడు, దేంతో పగలగొట్టాడు. తాళం అయితే పగలగొట్టేసే ఉంది. అప్పుడు మీరు ఆ ఇంట్లో విధంగా లేని లోపలికి సమయంలో వచ్చి తాళం నేను పగలగొట్టాడు. లేదు లేదు, ఆ, నేనున్నా. ఉమ్, నేను తాళం వేసుకొని ఉన్నాను. ఉమ్, అతను తాళం ఎలా పగలగొట్టాడో పగలగొట్టి వచ్చాడనమాట. అదొక్కసారి మాత్రం ఆ తనకి చాలా బలం ఉందనిపించింది. ఎవర్ హీ స్లాప్స్ మీ, అది చాలా గట్టిగా తగిలేది. తను స్లాప్ కంటే గట్టిగా నా గొంతు పట్టేసుకునేవాడు అనమాట. హీ ఉమ్, పిక్ వెరీ పర్టికులర్ పాయింట్ నెక్ పట్టుకునేటప్పుడు. ఉమ్, అది నాకు చాలా భయం. ఊపిరాడేది కాదు అసలు. ఉమ్. మరి మీ ఈ చుట్టుపక్కల ఎవరు లేరా? భయాలన్నీ మీ చుట్టుపక్కల ఎవరు లేరా? చుట్టుపక్కల అంటే ఓనర్ ఉంటారండి. మీది అపార్ట్మెంటా? అపార్ట్మెంట్. మరి ఎదురుగా పక్కన వీళ్ళెవరు? ఒకవేళ అతను వచ్చి కొడుతూ మా ఉంటే ఏంటి పక్కన మా రచ్చ పక్కింటి గొడవ? వాళ్ళు సామాన్లు అవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు మదనపల్లిలో ఉంటారు. మ్మ్హ. సో ఇది అక్కడ ఎవరికి తెలియదు మిమ్మల్ని కొడుతున్నప్పుడు, మీరు గొడవ పడుతున్నప్పుడు? అసలు వచ్చేదే తెలీదు. మ్మ్. అతను రావటం కూడా అతని షెడ్యూల్స్ అన్ని అయిపోయి ముక్కవారిపల్లెలో రూపానంద రెడ్డి గారు వదిలిన తర్వాత స్ట్రైట్ టు మై హోమ్. మ్మ్. ఓకే. మీరు ఆయనకి ఎప్పుడైనా మీరు అంటే ఇంతకుముందు మీరు కూడా అంగీకరించినట్టున్నారు, లవ్ యూ, మీరు ఇష్టమే అని ఎప్పుడైనా చెప్పారా మీరు? 2 months ముందు అతను చెప్తే నేను కూడా చెప్పానండి. ఇప్పుడు ఇప్పుడు 2 నెలల ముందు? 2 నెలల ముందు. అంతకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే ఈ 2 నెలల ముందు మీరు చెప్పడానికి ముందు మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ ఉంది, ఇవన్నీ ఇష్టం లేకుండానే జరిగాయి? గొడవలు ఎక్కువ ఉండేవి. గొడవలు అంటే ఎందుకు గొడవలు గొడవలే అయ్యాయి? ఉండేవి. గొడవలు అంటే ఎందుకు గొడవలు నన్ను అయ్యాయి? వదిలేయమని చెప్పేసి నేను ఇలాంటి ఒక రిలేషన్షిప్ లో నేను ఉండలేను, నా వల్ల కాదు, మ్మ్. ఇలాంటి రిలేషన్షిప్ నాకు వద్దు అని చెప్పేసి ఆ గొడవలే ఎక్కువ ఉండేవి. ఆ కొట్లాటలే ఎక్కువ ఉండేవి. ఆ కాన్వర్సేషన్స్ ఉండేవి. వాట్ ఎవర్ ద చాట్, వీడియో కాల్, ఏదైనా కూడా ఆ కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉండేవి. అమ్మా నేను ఒకటి అడుగు, మీరు ఏం చదువుకున్నారు? బీకామ్ కంప్యూటర్స్, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. సో మీకు చట్టాల గురించి అవగాహన ఉంటుంది, న్యాయం జరుగుతుంది, ఒక మహిళకుండే హక్కులు, మహిళకుండే చట్టాలు ఏంటో మీకు తెలిసి ఆ, ఆ, నేను భరించాను అని మీరు చెప్తూ ఉన్నారు. దీన్ని కొంతమంది మీరే వాంటెడ్లీ చేశారని అంటూ ఉన్నారు. సో మీకు నిజంగా ఆప్షన్ ఉంది, వాంటెడ్ గా మీకు చేసి ఇష్టం లేదు అని అంటే నాకేమొచ్చిందండి? ఏం- వాంటెడ్ గా చేసినందుకు నాకేమొచ్చింది? వాట్ డిడ్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్? నాకేమన్నా వాళ్ళ నుంచి డబ్బు వచ్చిందా? లేకపోతే వాళ్ళ నుంచి నాకేమన్నా ప్రేమ వచ్చిందా? ఏమొచ్చింది? అలా క్వశ్చన్ చేసే వాళ్ళని నేనే రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాను. ఏమొచ్చింది? ఇలా అంతా అయిపోయి, అన్యాయం అయిపోయి, సర్వనాశనం అయిపోయి ఇలా మీడియా ముందుకు వచ్చాను నేను. అంటే అంతేగాని ఇష్టం లే అతని వల్ల నాకేం మీకు ఏమాత్రం ఇష్టం లేకుండా సంవత్సరంన్నర మీరు ఆయనతో ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుంటానని అష్యూరెన్స్ ఇచ్చి నాకు తెలియకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి నాకు వాళ్ళందరినీ దూరం చేశాడు. నాకు తెలియకుండా వాళ్ళందరి నెంబర్స్, ఆధార్ కార్డులతో సహా అన్నిటినీ సేకరించి మ్మ్. మా ఆయనకి, మా ఆయన వాళ్ళ అక్కకి, మ్మ్. నా తమ్ముడికి అందరికీ కాల్స్ చేసి ఇలా ఇలా జరిగింది అని చెప్తే ఎవరు ఉంటారండి నాతో? సో మిమ్మల్ని పెళ్లి మా చేసుకుంటాను అని హస్బెండ్ మా అన్నాడు. హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండరు. మ్మ్. మా తమ్ముడు చదువుకుంటున్నాడు. వాడి లైఫ్ కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. మ్మ్. ఇంకెవరుంటారండి నాతో? నేను ఎవరిని చూపించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి? సో ఏ మిమ్మల్ని ధైర్యంతో వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి?
మిమ్మల్ని పెళ్లి నేను చేసుకుంటాను అని పోలీస్ అన్నాడు, స్టేషన్ రైట్? ఆప్షన్ ఎంచుకోలేదు, ఎందుకంటే రూపానంద రెడ్డి గారిని నేను నమ్మా. ఉమ్, అతను ఏదో చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అనేసి చెప్పాడు. అందుకనేసి నేను నమ్మాను అనమాట. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. న్యాయాలు తెలిసినా, విమెన్ కి ఫేవర్ గా లాస్ ఉన్నాయని తెలిసినా కూడా. ఓకే. నాకు ఆ ఎమ్మెల్యే వైవాహిక జీవితం గురించి తెలియదు, తనకు పెళ్లి కాలేదు కదా? లేదండి. ఓకే. సో తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మీరు మీ భర్తతో సెపరేట్గా ఉంటున్నారు, రైట్? అవునండి. సో మీరు ఏ కారణం చేతైనా సెపరేట్గా ఉండొచ్చు, అది ఇర్రిలవెంట్. ఏ కారణం చేత ఉన్నారు అనేది సంబంధం లేని విషయం. సో పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు మీరు నమ్మారా? నమ్మే అబార్షన్ చేయించుకున్నాడు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. తర్వాత తర్వాత అతను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అనేసి నాకు తెలిసింది. మ్మ్. తెలియటం కాదు, నేనే స్వయంగా చూశాను అతని ఫోన్లో అతను వచ్చినప్పుడు. మ్మ్. అదంతా నేను తట్టుకోలేక నేను చెప్పేశాను అనమాట. ఒకటి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, మ్మ్. నన్ను వదిలే. మ్మ్. నువ్వు నాతో ఉండాల్సిన అవసరం లేదు, నేను నువ్వు కావాలి అని కూడా అనట్లేదు ఇలాంటివి చేస్తున్నప్పుడు. ఎందుకంటే నేను నిన్నెప్పుడు కోరుకోలేదు మ్మ్. అనేసి నేను ఈ విషయం మీదే, ఈ విషయం మాట్లాడడానికే నేను ముక్కవారిపల్లికి వెళ్ళాను. సార్కి, మేడంకి చెప్పడానికి, వాళ్ళ పేరెంట్స్ తో చెప్పడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేశాను. మ్మ్. వాళ్ళు ఎంతసేపటికి నా వర్షన్ అంతా విని వాడికి సపోర్ట్ చేస్తారు. మ్మ్. నేను ఎన్నిసార్లు అయినా సరే నేనే చెడదాన్ని అంటారు, వాడిని ఉత్తముడు అంటారు. కనీసం ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి అని కూడా ఎవరు ఏం అడగరు. ఒక అమ్మాయి ఇన్నిసార్లు ఇంటికి వస్తుంది, ఒకటే విషయం చెప్తుంది. అసలు ఆడి ఫోన్ ఒక్కసారి తీసుకుందాము, ఆడిదేంటో బయటపడిద్ది అనేసి ఒక్కరైనా కానీ అనుకుని ఉంటే మ్మ్. ఈ రోజు ఇలా ఉండేది కాదండి. అమ్మ, మీరు రూపానంద రెడ్డికి ఈ విషయం గురించి మెసేజ్ రూపంలో ఎప్పుడైనా చెప్పారా? టెక్స్ట్ రూపంలో కానీ, మీ దగ్గర మెసేజ్ ఆడియో నోట్లు రూపంలో కానీ? చెప్పాను, ఫోన్ కాల్లో చెప్పాను, డైరెక్ట్ గా కలిసి చెప్పాను. మ్మ్. అతనేమో న్యాయం చేస్తాను, అట్లేం కాదు అనేసి అన్నారు. మ్మ్. ఓకే. ఒకసారి మీరు ఈ 2 నెలల క్రితం ఆయన లవ్ యూ చెప్పాడు, నేను చెప్పాను అని అన్నారు కదా? ఉమ్. ఓకే. అప్పుడు లవ్ యూ చెప్పారు, మీకు ఇష్టం ఏర్పడింది. మరి ఈ 2 నెలల్లో ఏమైంది? ఇప్పుడు మీరు అతను ఇప్పుడు నా ఫ్యామిలీ నాతో లేదు, ఎవరు మీ ఫ్యామిలీ? నీకెవరు అవసరం కూడా లేదు, నీకు నేనే అన్ని అనేసి చెప్పాడు. హఠాత్తుగా ఒక రోజు జనవరి 7th నేను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి ఆ రోజే సిమ్ అంతా ఆఫ్ చేసేసుకొని నాతో డిస్కనెక్ట్ అయిపోయాడు టోటల్లీ టిల్ డేట్ వరకు. అంతే అండి. ఎందుకు జాన్ 7th ఏం జరిగింది? ఎందుకు పెళ్లి చేసుకోను అనే గొడవ ఎందుకు వచ్చింది? అదే అతన్ని అడగాలండి. ఇప్పుడు నాకు మీరు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పింది అతనే కాబట్టి అతన్ని అడగాలి. మీరు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడు అనుకోవట్లేదండి. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారంటే జాన్లో ఒక 2 months, ఐ మీన్ జాన్ కాదు, 2 months క్రితం ఐ లవ్ యూ చెప్పాడు, అప్పుడు నేను చెప్పాను అని అన్నారు కదా? ఆ చెప్పడానికంటే ముందు వదిలించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా, మీరు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారా? అతను ఏం చేసినా సరే నన్ను వదలకపోతుంటే పెళ్లి చేసుకుంటాడనేసి అనుకున్నాను నేను. కానీ వాడు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని నా తరఫున అడగడానికి కూడా ఎవరిని లేకుండా చేసి అప్పుడు పెళ్లి చేసుకోను అనేసి చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎన్నిసార్లు తరఫున అడగడానికి కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే తిరుగుతున్నాను. ఎన్నిసార్లు మీతో అబార్షన్ చేయించుకునే పరిస్థితులు రప్పించాడు? 5 times అండి. హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళా. మరి అక్కడ డాక్టర్లు అయినా అంటే అడ్మిట్ అయ్యారా? రికార్డ్స్ ఉంటాయా? రికార్డ్స్ ఉన్నాయండి. అడ్మిట్ అవ్వలేదు, కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ తీసుకొని వచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఆయనతో? అంటే వదిలించుకోవాలి అనుకున్న మీరు బయటకు వచ్చి వీడియోస్ రిలీజ్ చేసి పోరాటం చేసే పరిస్థితులు, అంటే మీకు ఆ రైట్ ఉంది, మీకు పోరాటం చేసే రైట్ ఉంది. నేను ఈ క్వశ్చన్స్ అడగడానికి కారణం,
కొంతమంది మీరు హనీ ట్రాప్ చేశారని అంటున్నారు, ఇంకొంతమంది శ్రీధర్ తప్పు చేశాడు అన్ని ట్రాప్ అని చేస్తే అంటున్నారు కాబట్టి. నాకేం వచ్చిందో వాళ్ళే చెప్పాలి మరి. ఉమ్, నాకేమీ రాలేదు. ఉమ్, హనీ ట్రాప్ చేయడం వల్ల నాకేం రాలేదు. ఇంకా ఇలాంటి అవమానాలు ఇవన్నీ తప్ప, లేకపోతే నా జాబ్ ఏంటో నేనేంటో అన్నట్టు ఉండేదాన్ని. 5 years అయిపోయిన తర్వాత రైల్వే కోడూరు ఊరు నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండేది నాకు. ఓకే. అతని నుంచి హనీ ట్రాప్ చేసినా సరే మనకేం రాదు. ఉమ్, ఓకే. కొట్టే కొట్టేంత పరిస్థితి. మీరు ఒక వీడియోలో ఒకరిని బెదిరిస్తున్నారు, బెల్ట్తో కొడుతూ బెదిరిస్తున్నారు. ఏం జరిగింది? ఎందుకు ఆ వ్యక్తిని బెదిరించాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ వ్యక్తికి రూపానంద రెడ్డికి ఏవో మిస్కమ్యూనికేషన్స్ ఏవో ఉన్నట్టున్నాయి, గొడవలు ఏవో ఉన్నట్టున్నాయి. ఉమ్, అతను ఓ ముఖవారిపల్లిలో రూపానంద రెడ్డి వాళ్ళ మీదే టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఉమ్, వెనెవర్ రూపానంద రెడ్డి దొరకకపోతే శ్రీధర్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి. ఉమ్, ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ లైసెన్స్ జర్నలిస్ట్ అనడానికి. ఉమ్, యూట్యూబర్. ఉమ్, అతను నా ప్రేమేయం లేకుండా నాది శ్రీధర్ది ఏఐ ఫోటో రిలీజ్ చేశాడు. ఉమ్, అందుకు నేను శ్రీధర్కి చెప్తే, శ్రీధర్ వాడిని కొట్టు ఇంటికి పిలిచి, ఉమ్, అలా ఎలా చేస్తాడు అనేసి అన్నాడు. ఉమ్, అందుకే నేను కొట్టాను. అతను వెంటనే డ్రామా ఆడాడు, ఇలా సూసైడ్ చేసుకొని తిరుపతిలో ఉన్నట్టు. అదే ఏఐ వీడియోని ఆధారంగా చేసుకొని నేను సూసైడ్ చేసుకుంటే అతను ఏం చెప్తాడు? ఏ వీడియో ఎందుకు అతను రిలీజ్ ఏమన్నా చేశాడు? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఏ వీడియో ఎందుకు రిలీజ్ చేశాడు? వీడియో కాదు, ఏఐ ఫోటో. అదే ఫోటో. ఏంటో ఫోటో ఎందుకు రిలీజ్ చేశాడు అసలు? ఏమని రిలీజ్? అసలు ఎందుకు రిలీజ్ చేశాడో వాడికి తెలియాలి, అతనికి తెలియాలి, రిలీజ్ చేసిన అతనికి తెలియాలి. ఏ కంప్లైంట్ బేస్ చేసుకొని, ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బేస్ అది చేసుకొని ఎప్పుడు రిలీజ్ చేశాడు ఆ రిలీజ్ ఫోటోని? చేశాడు? 5th or 6th అనుకుంటా. జాన్. జాన్. ఓకే. సో అప్పటికే మీరు శ్రీధర్ నుంచి బయటకు వచ్చేయాలి, తన నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా? ఇక కలిసి ఉండాలి? అప్పటికి నేనేం అనుకోలేదండి. అసలు అప్పటికి మాకు ఇద్దరి మధ్య ఇదేమిటి ఇన్నర్ గా గొడవలు, ఇన్నర్ గా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ నేను ఎవరికి ఇలా ఫోటోలు రిలీజ్ చేయమని చెప్పి, పేపర్లో వేయమని చెప్పి నేను చెప్పలేదు. ఉమ్, అసలు అతను ఎలా వచ్చాడో, అసలు అతను అలా ఎందుకు వేసాడో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఆయన వేసిన పేపర్ మాత్రం మొత్తం అందరికీ పొక్కింది కదా. నా పేరు వేయకపోయినా నా ముఖం వేస్తాడు కదా మొత్తానికి. ఉమ్, అతను ఏ అయినా సరే అది నా ముఖం అని క్లియర్ గా తెలుస్తుంది. ఉమ్, దాని డివైడ్ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఉమ్. సో దానివల్ల మీకు నష్టం ఏం జరిగింది? ఒకవేళ అది మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశమా, లేదు మీ విషయం? నేను అతన్ని అడగలేదండి. నేను అతన్ని న్యాయం చేయమని చెప్పేసి నేను ఎవరిని అడగలేదు. అతను వేసాడు. ఎందుకు అడగలేదు? మీరు అప్పటికే మదన పడుతున్నారు కదా. ఏం చెయ్యలేక మా మీద వేసాడు. అదైతే అందరికి, కోడూరులో అందరికీ తెలుసు. అతని మీద ఏమేమి అలిగేషన్స్ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. అతని మీద ఒక కేసు కూడా నడుస్తుంది పోలీస్ స్టేషన్ లో. ఓకే అమ్మ, మీరు ఎందుకు